అందరికీ నమస్కారము. మనకి ఈ నెల నవంబర్ 7, 8, 9 తేదీల్లో తిరుమల తిరుపతి దేవస్థానం బోధనయందు అద్భుతంగా అంగరంగ వైభవంగా పత్రిజీ జన్మదిన వేడుకలు జరుపుతున్నాం. అందరం పెరుమాటలను కలిపి చేస్తున్నాము. సో దయచేసి అందరూ రావాలి, ప్రతి ఒక్కరు ఇంకొకరిని తీసుకొని రావాలి. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. అందుకుగాను ఈరోజు మనం సావిత్రి పిరమిడ్ నుండి పత్రిజీ జన్మస్థలం ఇంటి అందు నుంచి మరి జన్మదిన గాను జ్యోతి ప్రజ్వలన వెలిగించి మరి గ్రామానికి వెళ్ళి ఇన్విటేషన్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ దీనికి రావాలని అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. जय पत्रिज महाराज की जय पत्रिज महाराज की जय। వచ్చిన పండుగ పత్రిజీ పుట్టిన పండుగ, కార్తీక మాసం దీపాలల్లే వెలిగే పండుగ. సావిత్రీ దేవి వెంకటరమణుల కోరిక ఫలించి పత్రిజీ వారికి జన్మించి స్వర్ణమాలతో వివాహమాడి జగతిని మురిపించి భువిపై పుట్టిన నాడే జగతికి పండుగ, జలధాత్రికి పండుగ. గురుదేవుడు ఇలపై వెలసిన నాడే కన్నుల పండుగ. ప్రగతికి మార్గం చూపిన నాడే ప్రజలకు పండుగ, ఈ ప్రజలకు పండుగ. జన్మకు ధన్యం కలిగిన నాడే జాతికి పండుగ. చేసి మనలో జ్ఞానం నింపాడు, విజ్ఞానం నింపాడు. మదిలో ఉండే మాలిన్యాలను మాయం చేశాడు. శ్వాసయందే ధ్యాసను నిలిపే మార్గం చూపాడు, సన్మార్గం చూపాడు. మునులు యోగులు చేసే సాధన మనిషికి నేర్పాడు. సత్యం శౌచం సరళ జీవనం సాధన చేశాడు, పరిశోధన చేశాడు. శాంతి సహనం సమభావనల సారం తెలిపాడు. అహింస మార్గం పరోపకారం ప్రధానమన్నాడు, ప్రణవనాదమన్నాడు. సకల జీవుల సంతోషానికి కారణమయ్యాడు. సాధని అన్నిటికన్నా వైద్యం అన్నాడు, అది సాధ్యం అన్నాడు. రోగ నిలయమో దేహాలకు అది మార్గం అన్నాడు.